కొంతమంది జీవితంలో ఏ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నారో, ఏ పరిస్థితుల్లో వారు చాలా కంఫర్టబుల్గా ఉన్నారో, దేవుడు ఒకవేళ ఆ కంఫర్ట్ జోన్ నుంచి మిమ్మల్ని కొంచెం బయటకు నెట్టారేమో. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కంఫర్టబుల్ సిట్యువేషన్స్ అన్నిటినీ దూరం చేస్తూ ఉంటారండి. మనల్ని అన్కంఫర్టబుల్ చేయడానికి కాదు, కానీ so that we can find our comfort in Him. Sometimes God allows uncomfortable circumstances in our lives, not to make us uncomfortable, but that we can find a comfort in God. దేవునిలో మన ఆధారాన్ని మనం పొందుకోవాలని, దేవుని ద్వారా ఆదరించబడాలని కొన్నిసార్లు దేవుడు అసౌకర్యమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. ఆధారపడడానికి వ్యక్తులు ఉన్నంత వరకు, ఏదో ఒక ఆధారము మన జీవితంలో ఉన్నంత వరకు చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడుతున్నట్లే ఉంటాం. మన పాటలు అలాగే ఉంటాయి, మన ప్రార్థనలు అలాగే ఉంటాయి, కానీ నిజానికి పూర్తిగా ఆధారపడని పరిస్థితులు చాలా మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఒకవేళ అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఈ రాత్రికాల సమయంలో మీరు ఉంటే, ఏంటండి దేవుడు నాకున్న ఆధారాలన్నీ తీసివేశాడు, ఇంత బలహీనమైన స్థితిలో నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడండి, ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో నా జీవితాన్ని విడిచిపెట్టాడు, ఎందుకు ఒంటరిగా నేను ఈ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తున్నాను అనే ప్రశ్న మీ మనసులో ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలని, నీ బలముగా నువ్వు దేవుని చేసుకోవాలని, నీ ఆధారంగా నువ్వు ఆయన చేసుకోవాలని దేవుడు నీ జీవితంలో ఈ పరిస్థితిని అనుమతించాడు. ఈ పరిస్థితిని కనుక నువ్వు చక్కగా సద్వినియోగపరచుకొని, యేసయ్యను హత్తుకొని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే, యు విల్ డెవలప్ స్పిరిచువల్ మజిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కండరాలను డెవలప్ చేసుకుంటా. ఏ విధంగా అయితే ఒక జిమ్కి వెళ్ళిన వ్యక్తి ఫిజికల్గా ఫిట్నెస్ పొందుకుంటాడో, ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు వచ్చే అసౌకర్యమైన పరిస్థితులు, కంఫర్ట్ జోన్లో నుండి దేవుడు మనల్ని కొన్నిసార్లు బయటకి నెట్టివేసినప్పుడు విశ్వాసంతో ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం, దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకుంటాం. వీ విల్ డెవలప్ సమ్ స్ట్రాంగ్ అండ్ టఫ్ ఫెయిత్. ఏ పరిస్థితులు వచ్చినా ఏం పర్వాలేదండి, నేను ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ గొప్ప ఆత్మీయ స్థితికి, ఆత్మీయ మెట్టులోకి నిన్ను నడిపించాలని దేవుడు నిన్ను ఆ పరిస్థితిలోకి నడిపించాడు అని గుర్తించి దేవుని మీద ఆధారపడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు మనం గమనిస్తాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. Abraham got a command and he also got a promise and an assurance from God. దేవుడు అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు, చేయవలసిన పని చెప్పాడు. ఆయన చెప్పిన పని చేస్తే ఏం ఆశీర్వాదం ఇస్తాడో ఆ వాగ్దానం కూడా చేశాడు. నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన తర్వాత దేవుని మాటను పరిపూర్ణంగా నమ్మిన, విశ్వసించిన విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము తన యొక్క బంధువులను, స్వజనాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే ఆ దేశం వైపు ప్రయాణాన్ని ప్రారంభించి తన జీవితంలో గొప్ప కార్యాలు గమనించాడు. నిజమే, విశ్వాస జీవితం అనేది ఈ లోకంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు దిస్ ఇస్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాస యాత్ర అండి. కొంతమంది ఎలా సాగుతుందండి బ్రతుకు, ఎలా ఉన్నారండి, ఏదో అలా ఏడ్చిందిలేండి బ్రతుకు అంటారు కొంతమంది. కొంతమంది చూడండి, అన్ని కష్టాలేనండి, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావడం లేదు, రోజులు చాలా కష్టంగా వెళ్ళదీస్తున్నానండి అని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ నేను గమనించాల్సింది, దేవుడు ఈ లోకంలో మనకి జీవితాన్ని ఇచ్చింది విశ్వాసపు పరుగుగా, విశ్వాసపు యాత్రగా ఈ లోకంలో మన యాత్ర ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అబ్రహాము దేవుని మాటకు, దేవుని స్వరానికి లోబడి విశ్వాసంతో అడుగులు వేయడం ప్రారంభిస్తే, ఈరోజు నేను దేవుని వాక్యంలో నుండి ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో మోయాబీరాలైన రూతు, ఆమె జీవితంలో దేవుని స్వరాన్ని అబ్రహాము విన్నట్లుగా డైరెక్ట్గా రూతు వినలేదండి. కానీ రూతు వివాహం చేసుకున్న కుటుంబము, తన అత్తగారైన నయోమి, తన భర్త, ఆ కుటుంబము దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము. ఆ కుటుంబంలోనికి కోడలిగా వచ్చిన రూతు, ఆమె దేవుని రుచి చూసి తెలుసుకుంది. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనడి. దేవుని మంచితనాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని విశ్వాస్యతను రుచి చూచిన ఎవరైనా కూడా నిజంగా
ఆయనను విడిచిపెట్టి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేరు కూడా. రూతు దేవుని విశ్వాస్యతను తన జీవితంలో దేవుని మంచితనాన్ని రుచి చూసిన తరువాత షీ హాస్ మేడ్ అ గాడ్లీ డెసిషన్ ఇన్ హర్ లైఫ్ టు ఫాలో గాడ్. దేవుని వెంబడించాలి అనే ఒక మంచి దైవికమైన నిర్ణయాన్ని రూతు తీసుకుంది. మంచి నిర్ణయాలు చాలాసార్లు మనం తీసుకుంటూ ఉంటాం. నిర్ణయాలు తీసుకోకముందు కొంతమంది చాలా హేస్టీ డెసిషన్స్ తీసుకుంటారు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత బాధపడుతూ ఉంటాయి. ఎందుకండి తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకున్నానో ఏమో, ఆ టైంలో అలా అనిపించిందండి, ఇప్పుడు చాలా బాధపడుతున్నానండి, చాలా రిగ్రెట్ అవుతున్నానండి తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకని కొంతమంది బాధపడతారు. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, బాగా నిదానించి బాగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోరు. అది కూడా పొరపాటే. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. బాగా ఆలోచించి అతిగా ఆలోచించి అసలు నిర్ణయం తీసుకోకుండానే మిగిలిపోయి అసలు ఆ టైంలో ఆ డెసిషన్ తీసేసుకుంటే బాగుండేదండి, ఇప్పుడు ఎంతో బాధపడుతున్నామండి, ఎంతో నష్టపోతున్నామండి అని కొన్నిసార్లు మనం తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కూడా మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలని దేవుని వాక్యం ద్వారా సూచించబడుతున్నామంటే we are not supposed to take hasty decisions. We are not supposed to take decisions like the worldly people, but we are supposed to take godly decisions based on God's guidance. దేవుని యొక్క నడిపింపుతో దైవికమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యము. దైవికమైన నిర్ణయాలు తీసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ తర్వాత తరాలు కూడా ఆశీర్వాదము పొందుకుంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే దేవునే వెంబడించాలని, దేవుని గట్టిగా పట్టుకోవాలని, తన జీవితకాలం అంతా దేవుని వెంబడించాలి ఒక నిర్ణయం తీసుకొని తన అత్తగారు బెత్లెహేముకు ప్రయాణం అవ్వగానే ఆమె తీసుకున్న గాడ్లీ డెసిషన్ని బట్టి ఆమె బెత్లెహేముకు ప్రయాణమై వచ్చింది. ఇప్పుడు ఒక ముసలితనంలో ఉన్న నయోమి తన అత్తగారు, భర్త ఏమో చనిపోయాడు. మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి యొక్క భర్త, నయోమి యొక్క 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు 2 కోడళ్ళు, మనందరికీ తెలుసా చరిత్ర. నయోమికి 2 కుమారులు, 2 కోడండ్రు. ఇప్పుడు ఆ 2 కోడండ్రు వారి 2 కుమారులు చనిపోయిన తర్వాత భర్తలు లేనప్పుడు ఇంకా అత్తగారిని అంటి పెట్టుకునేవారు ఎవరు ఉంటారండి? ఈ రోజుల్లో భర్తలు ఉన్నప్పుడే మాకు అత్తగారు వద్దండి, మాకు ఆడపడుచులు వద్దండి, మాకు న్యూక్లియర్ ఫ్యామిలీస్. చూడండి ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి కదండి. మాకు ఎవరు వద్దండి, నా భర్త ఉంటే చాలు, నా పిల్లలు ఉంటే చాలు అనే రకంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తన అత్తగారిని అంటి పెట్టుకొని రూతు తన జీవితంలో మరి బెత్లెహేముకు రావడానికి కారణం ఏంటంటే, ఒకటి నయోమి మీద ఉన్న ప్రేమ, కానీ అంతకన్నా ఎక్కువగా నయోమి యొక్క దేవుని రూతు తన జీవితంలో ప్రేమించి ఇప్పుడు విశ్వాసంతో ఆమె అడుగులు వేసి బెత్లెహేముకు వచ్చేసింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూత్ ఏమో యవ్వనస్తురాలిగా ఉంది, విధవరాలిగా ఉంది. ఆమెతో పాటు వచ్చిన తన అత్తయ్య అయిన నయోమి ఏమో వృద్ధాప్యంలో ఉంది. ఇప్పుడు రూతుకు 3 ప్రశ్నలు వచ్చుంటాయి. ఆ 3 ప్రశ్నల గురించి మనం ఆలోచన చేసి ప్రైజ్ అండ్ వర్షిప్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, హూ ఈజ్ మై ప్రొటెక్టర్? రూత్ ఈజ్ అ విడో. ఇప్పుడు రూతు ఒక విధవరాలిగా ఉందండి. ఆమెతో ఉన్నది ఎవరంటే వృద్ధాప్యంలో ఉన్న అత్తగారు. ఇప్పుడు ఒక తెలియని ప్రాంతానికి నేను వెళ్తే నా తల్లిదండ్రులను, నా స్వదేశాన్ని విడిచిపెట్టి ఒక దైవికమైన నిర్ణయం అయితే తీసుకొని వెళ్ళాను, కానీ నన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు, నన్ను ఎవరు భద్రపరుస్తారు అనే ఆలోచన, ప్రశ్న ఖచ్చితంగా ఆమె జీవితంలో వచ్చి ఉండొచ్చు. అయితే బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బోయజ్ అనే వ్యక్తి యొక్క పొలములో పరిగె ఏరుకోవడానికి రూతు వెళ్ళినప్పుడు బోయజ్ ఆమెతో ఒక మాట చెప్పాడు. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. అమ్మా, నీ భద్రత ఎవరంటే నువ్వు ఒక మనిషిని నమ్ముకొని రాలేదు, నువ్వు ఎవరో ఇక్కడ ఉన్నారు, ఎవరో నిన్ను చూసేసుకుంటారని నువ్వు రాలేదు, కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు, దేవుని రెక్కలు నీ మీద ఉన్నాయి. నీ కాపుదల, నీ భద్రత గురించి దేవుడు బాధ్యత వహిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు నిన్ను భద్రపరిచేది ఎవడంటే, హీ ఈజ్ యువర్ ప్రొటెక్టర్.
నిన్ను కాపాడే దేవుడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అమెరికా దేశంలో ఉద్యోగం నిమిత్తం నేను జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు డెన్వర్ అనే సిటీలో కొలరాడో స్టేట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నానండి. ఆ సమయంలో ప్రతిరోజు మా రూమ్మేట్ నేను కలిసి వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారం. ఎందుకో తెలీదు 91వ కీర్తనలో కాపుదలను గుర్చిన వాగ్దానాలు దేవుడు నాకు ఎక్కువ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు దేవా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అయ్యా, ఈ దూరదేశంలో ఉన్న మా తల్లిదండ్రులు మాకు దగ్గరగా లేరు, ఎటువంటి హాని మాకు కలగకుండా సహాయం చేయని దేవుడిచ్చిన నడిపింపును బట్టి కాపుదల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాను కొన్ని రోజులు. సరే, ఒక వీకెండ్ వచ్చింది. శనివారము మాకు ఆఫ్ ఉంటుంది. శనివారం రోజు యూజువల్గా మేము వంట చేసుకోవడానికి ఇష్టపడం, వారం అంతా వంట చేసుకుంటాం కదా, బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని ఒక మెక్సికన్ రెస్టారెంట్కి, మాకు ఇష్టమైన ఫేవరెట్ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళాం. ఆ రెస్టారెంట్లో నేను, ఆ తర్వాత నాతో పాటు 2 స్నేహితురాండ్రు ఉన్నారు, 3 యంగ్ విమెన్, 3 స్త్రీలు మేము ఉన్నాము. మాతో పాటు ఒక చిన్న బాబుని కూడా మేము తీసుకొని వెళ్ళాం. మాతో పురుషులు ఎవరు లేరండి. ఆ రెస్టారెంట్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత మాకు కావాల్సిన ఫుడ్ అంతా మేము ఆర్డర్ చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసి మా టేబుల్ దగ్గర కూర్చొని మా ఫుడ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో మేము ఆ రెస్టారెంట్లోకి వెళ్ళక ముందే ఆ కార్నర్లో ఒక వ్యక్తి చాలా అనుమానాస్పదంగా కూర్చుని ఉన్నాడండి. అతని హెయిర్ స్టైల్, అతని డ్రెస్సింగ్, అతని లుక్స్ చాలా సస్పీషియస్గా అనిపిస్తూ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉంటాను, సరౌండింగ్స్ అన్నీ గమనిస్తూ ఉంటాను. ఈ వ్యక్తిని చూస్తే నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది. సరే, అప్పుడే నా హృదయంలో ప్రార్థన చేయడం ప్రారంభించేశాను. దేవా కాపాడయ్యా, ఈ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి హాని రాకుండా నువ్వు సహాయం చేయి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఇటు అటు చూస్తూ ఉన్నాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంత లోపల మేము ఏ రెస్టారెంట్లో అయితే ఉన్నామో ఆ రెస్టారెంట్ చుట్టూ పోలీస్ వ్యాన్స్ వచ్చేసే గన్స్ పట్టుకొని పోలీసులు ఆ స్తంభాల వెనకాల అతనికి కనపడకుండా దాక్కొని ఉన్నారు. ఇదంతా మాకు కనబడుతుంది. అతనేమో కార్నర్లో ఉన్నాడు, మేమేమో మధ్యలో ఉన్నాం. ఆ రెస్టారెంట్లో ఇంకెవరు లేరండి, అక్కడ ఫుడ్ ఇచ్చేవారు తప్ప మేము 3 ఆడపిల్లలు ఉన్నాం. ఆ సమయంలో దేవుని సన్నిధిలో, దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని భద్రపరచు. అమెరికా దేశంలో చాలా కాల్పులు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం వార్తలలో, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమను తాము కాపాడుకోవడానికి గన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఏం గన్స్ లేవులేండి, ప్రార్థన ఒకటే చేశాను. అయితే ఇంత లోపల మరి పోలీసులు మేమున్న రెస్టారెంట్ లోపలికి రావడానికి వారు ప్రయత్నం చేస్తుండగా ఇంకా పరిస్థితి అర్థమైపోయింది. నా స్నేహితురాండతో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్పాను, మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మాత్రం మనకి చాలా ప్రమాదం. ఎందుకంటే అతను పోలీసులను షూట్ చేసే ఆ క్రమంలో అమాయకులైన మనం కూడా బలైపోతామని నా స్నేహితురాండకు చెప్పగానే మేము ఎప్పుడైతే ఆ హోటల్లో నుంచి, ఆ రెస్టారెంట్లో నుండి మేము బయటికి ఎగ్జిట్ అయ్యామో వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని అదునుగా చూసుకొని మా వెనకాల వచ్చి ఆ రెస్టారెంట్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని పోలీసులు పట్టుకున్నారు, అతని చేతికి సంకెళ్ళు బిగించారు, అతన్ని మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. కాసేపటి దాకా హార్ట్ రేట్ తగ్గలేదండి, ఎందుకంటే అలాంటి పరిస్థితి స్వయాన కళ్ళారా చూడడం అదే మొదటిసారి. ఆ నెక్స్ట్ డే నేను మండే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను నడుస్తూ ఉండగా అక్కడ న్యూస్ వస్తూ ఉంది. ఆ న్యూస్లో ఆ వ్యక్తి ఫోటో వేశారు. ఆయన చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంట, మా ఏరియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతని చేతిలో గన్ ఉంది, ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఆ రోజు నన్ను, నా స్నేహితురాండను కాపాడింది ఎవరంటే, కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ, హీ ఈజ్ యువర్ ప్రొటెక్టర్. నిన్ను కాపాడేవాడు, నిన్ను భద్రపరిచేవాడు దేవుడే. ఆ రూతు బోయజు పొలంలోకి ప్రవేశించగానే బోయజు ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏదో బెత్లెహేముకు వచ్చేసాను అనుకుంటున్నావు కానమ్మా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ద గాడ్లీ డెసిషన్ దట్ యూ హ్యావ్ మేడ్ టు ఫాలో క్రైస్ట్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ యూ హ్యావ్ మేడ్. దేవుని వెంబడించాలి నువ్వు తీసుకున్న నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం కాదు, తొందరపాటు నిర్ణయమో కాదు, అది నీ జీవితాన్ని నష్టపరిచే నిర్ణయం కాదు. ఆయన చేతుల క్రింద, ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు నివసించడానికి నువ్వు తీసుకున్న ఒక శ్రేష్టమైన నిర్ణయం. అంత మాత్రమే కాదు, బోయజు రూతు
గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో చూడండి, వారు కోయు చేను కనిపెట్టు వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఈ బోయజ్ అనే వ్యక్తి ఎంత ఘనుడైన వ్యక్తి అంటే, ఎంత ఆత్మీయుడంటే, ఎంత చక్కని విలువలు కలిగిన వ్యక్తి అంటే, ఈమె ఒక విధవరాలు. ఆమె మన దయ కోరుకొని ఇక్కడ పరిగె ఏరుకోవడానికి వచ్చింది. ఆమెను ఎవ్వరూ ముట్టడానికి వీల్లేదని వారికి కూడా ఆజ్ఞాపించాడంట. దేవుడు రూతు పట్ల చూపించిన శ్రద్ధ చాలా గొప్పదండి. నువ్వు దేవుని ప్రేమించి దేవుని హత్తుకుంటే, ఇందాక ఆల్రెడీ దైవజనులు శాండీ ఆండర్సన్ గారు చెప్పారు, ది ఎక్స్ ఫ్యాక్టర్. దేవుని దయ మనం ఊహించుకున్న మెజర్లో కాదు, కానీ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగానే మనం పొందుకుంటాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. God's favor will rest upon you beyond your expectations and your imaginations when you fully trust in the Lord and depend on Him. నీ జీవితంలో ఆయన మీద నువ్వు ఆధారపడితే. రెండవదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటి ప్రశ్న రూతు మనసులో వచ్చుంటుంది. అదేంటంటే, హూ ఇస్ మై ప్రొటెక్టర్? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఆమె సురక్షితంగా ఉంది. రెండవ ప్రశ్న, హూ ఇస్ మై ప్రొవైడర్? నాకు ఎవరు పెడతారు భోజనం? పెద్ద ఆవిడ ఉన్నారంటే ఆమెకు కూడా నేనే పెట్టాలి కదా. ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి, చాలామంది ఈ రోజుల్లో బాధ్యత రాహిత్యంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. లైఫ్ ఈజీగా ఉండాలి, అన్ని చేతుల దగ్గరకు వచ్చేయాలి. ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుండండి, ఎవరైనా వండి పెట్టేస్తే ఎంత బాగుండండి. చూడండి, కొన్నిసార్లు ఆడపిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే, పెళ్ళయ్యేదాకా అమ్మలకి ఎంత ప్రేమ కదా మన మీద, టీ పెట్టడం కూడా నేర్పించరు. కూర్చోనా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, కష్టపడి చదువుతున్నావు కదా, కూర్చొని అన్నీ నేను చేసి పెడతానని సోఫాలోనే కూర్చోబెడతారు. తల్లి బాగా చేసి పెడతారు, ప్రేమగా చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటే అమ్మలాగా అత్తగారు అన్నీ చేసి పెట్టేయాలి. లేకపోతే భర్త గారికి ఏమైనా వంటలు వచ్చా, అబ్బా అలాంటి ఆఫర్ దొరికితే ఇంకెంత బాగుండో, అసలు ఏమీ చేసుకునే పని లేకుండా అన్నీ చేతుల దగ్గరకు వచ్చేస్తే ఎంత బాగుండు. ఇక్కడ రూతు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, తన అత్తయ్యన నయోమి వృద్ధాప్యంలో ఉంది. ఆమెను గూర్చి ఆమెకు కూడా పోషణ ఇవ్వాల్సిన బాధ్యత రూతు మీదే ఉంది. తెలియని ప్రాంతము, కొత్త ప్రదేశానికి ఆమె వచ్చింది. విశ్వాసంతో ఆమె అడుగు పెడితే ఆమె పోషణ విషయం దేవుడు చూపించిన గొప్ప కార్యం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. బోయజు భోజన కాలంన నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకలిగా వచ్చిందండి రూతు. సరిపడినంత కాదు, తృప్తి పడే అంత పెట్టాడంట. ఎంతండి? తృప్తిగా. కొన్నిసార్లు మొహమాటానికి చాలండి అని కొంచెం పైపైన తినేసి నీళ్ళు తాగేసి, అబ్బా చాలండి, కడుపు నిండిపోయిందండి, చాలా బాగుందండి. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను సంతృప్తితో పంపించేవాడు. నీ ఆకలిని తీర్చే దేవుడు. హీ నాట్ జస్ట్ fulfills or satisfies your physical hunger, but he also satisfies your spiritual hunger. కేవలం భౌతికపరమైన ఆకలినే కాదు దేవుడు తీర్చేది, ఆత్మీయమైన ఆకలిని కూడా దేవుడు తీరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కడప సువార్త పండుగలు పెట్టాలని దైవజనులకు దేవుడు ప్రేరేపణ ఇచ్చిన తర్వాత మా ఆఫీస్కి చాలామంది కాల్స్ చేసి ఏం చెప్పారు తెలుసా? దైవజనులు మా ప్రాంతానికి వచ్చి మాకు వాక్యం అందిస్తే ఎంత బాగుండు, ఆత్మ సంబంధమైన వాక్యాహారాన్ని మేము తీసుకోవాలని, దేవుని వాక్యం ద్వారా సంతృప్తి పొందాలని మేము ప్రార్థన చేశామండి. మా ప్రార్థన దేవుడు విన్నారని చెప్పారండి దేవుని బిడ్డలు. దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడండి ఆయన ప్రజల పక్షంగా. హల్లెలూయా. హూ ఇస్ మై ప్రొవైడర్? రూత్ అనుకుంటా ఉంది, నాకు ఎవరు పెడతారు భోజనం, నాకు ఎక్కడ దొరుకుతుంది భోజనం, అక్కడ మాకు సొంత పొలం లేదే, మాకు బయటకు వెళ్ళి పనిచేసి కష్టపడి తీసుకొచ్చే పురుషులు లేరే, యజమానుడు లేడే, పరలోకపు యజమానుడు ఉన్నాడు. ఈ సృష్టికర్త అయిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు. పరలోకపు తండ్రి, పరలోకపు యజమానుడు రూతుకు ఆమె అత్తకు సరిపడ 16వ వచనం చూసినట్లయితే మరి చూడండి, మరియు ఆమె కొరకు పిడికళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. షీ వాస్ ప్రొవైడెడ్ విత్ ఫుడ్. ఆమెకు అవసరమైన ఆహారము తన అత్తకు కూడా తీసుకువెళ్ళడానికి అవసరమైన ఆహారాన్ని దేవుడు దయచేసి. 3వ ప్రశ్న చెప్పి నేను ముగిస్తాను. థర్డ్ క్వశ్చన్, హూ ఇస్ మై ప్రొటెక్టర్? Who is my provider? Third question, what is my future? నా భవిష్యత్తు
బెత్లెహేముకు వచ్చేస్తే మోయాబును విడిచి నా భవిష్యత్ ఏంటి? ఈ రాత్రికాల సమయంలో కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు, యేసయ్యను పట్టుకుంటే, రక్షణ పొందితే, బాప్తిస్మం తీసుకుంటే నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్ ఏంటి? నా వివాహ విషయం ఏంటి? మా బిడ్డల విషయం ఏంటి? ఎవరు చూసుకుంటారు? నువ్వు విశ్వాసంతో అడుగులు వేసావు, వెలిచూపుతో కాకుండా నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నావు కాబట్టి దేవుని యొక్క దయ సమృద్ధిగా నీ మీద ఉంటుంది. God will take care of your future. ఏ విధంగా అయితే మరి ఎస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేకపోయినా పరలోకపు తండ్రి రాజును తనకు భర్తగా ఏర్పరిచి గొప్ప భవిష్యత్తుని ఎస్తేరుకి ఇచ్చాడో, అదేవిధంగా రూతు జీవితంలో కూడా జరిగిన ఆశ్చర్య కార్యము, మోడుబారిన రూతు జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు. ఏ పొలములో బోయజు దయ మీద ఆధారపడి ఆ పొలంలోకి రూతు వచ్చింది, కానీ అదే పొలానికి యజమానురాలిగా దేవుడు ఆమెను నిలబెట్టాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా దయ నాకు దొరికితే చాలు అనే దీన స్థితిలో నుండి అనేక మందికి దయ చూపించే స్థితికి దేవుడు రూతు జీవితాన్ని హెచ్చించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. In no time her circumstances changed. అప్పటిదాకా అందరు జాలి పడితే బాగుండు, నన్ను, నా కాపుదల సంగతి ఏంటి, నా పోషణ సంగతి ఏంటి, నా భవిష్యత్తు సంగతి ఏంటి అని తన మనసులో ఉన్న ప్రశ్న, ఇన్సెక్యూరిటీస్తో ఉన్న రూతు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే చాలా తక్కువ సమయంలోనే ఆమె జీవితాన్ని అంతా ఆయన మార్చేశాడు. ఆమె స్థితిగతులన్నీ మారిపోయే ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మీయుడైన వ్యక్తికి భారీగా ఆమె మారిపోయింది. ఒక గొప్ప ఆస్తికి ఆమె యజమానురాలు, హక్కుదారు అయిపోయింది. ఆమె జీవితాన్ని చాలా ఆశీర్వాదకరమైన స్థితికి దేవుడు ఆమె నడిపించాడు. ఎలా జరిగిందండి? అలా జరిగిపోతే బాగుండు, లాటరీ తగిలినట్టు. కొంతమందికి అలా అయిపోవాలి వెంటనే. ఒక మాట చెప్పమంటారా? రూత్ హ్యాస్ ఎండ్యూర్డ్ డ్యూరింగ్ హర్ డిఫికల్ట్ టైమ్స్. కష్ట సమయంలో దేవుని గట్టిగా పట్టుకుందండి. నాకేం కనబడట్లేదయ్యా భవిష్యత్తు, మా అత్తగారిని వెంబడిస్తే నాకైతే ఏ భవిష్యత్తు కనబడట్లా, బెత్లెహేముకు వెళ్తే ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు, కానీ నువ్వు ఉన్నావు నాకు తెలుసు, నిన్ను మాత్రమే నేను దేవునికి ఆరాధించాలని, నిన్ను మాత్రమే వెంబడించాలని, నిన్ను మాత్రమే సేవించాలని నేను వెళ్తున్నానని విశ్వాసంతో అడుగులు వేసిందే. దేవుని కొరకు ఆమె శ్రమలో నమ్మకంగా నిలబడింది. ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు ఒక సీజన్ ఇచ్చాడండి. షీ హ్యాస్ కమ్ టు అనదర్ సీజన్ ఇన్ హర్ లైఫ్ వేర్ షీ ఈజ్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలను, దేవుని దయను ఆమె అనుభవించగలిగే శ్రేష్టమైన సమయంలోనికి దేవుడు నడిపించాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవు ఏ సీజన్ గుండా వెళ్తా ఉన్నావంటే, శ్రమ, ఎంత నమ్మకంగా ఉన్నా ఏమి జరగట్లేదు ఏంటండి, నా కంటికి ఏం కనబడట్లా. నీ కంటికి కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్లో దేవుడు నీ కొరకు కార్యాలు చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు జవాబులు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుండి నా భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా బంధువులు ప్రభువుని తెలుసుకోవాలి ప్రార్థన చేస్తున్నా, రక్షణ పొందట్లేదండి, మందిరానికి రావు, నీకు అర్థం కావట్లేదు, కానీ వారి హృదయాల్లో మార్పు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఒక రోజు వస్తుంది, అతి త్వరలో నువ్వు అది కన్నులారా చూసి దేవుని మహిమపరచబోతున్నావు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బీ ఫెయిత్ఫుల్. దేవుని వెంబడించడంలో నమ్మకంగా ఉండు. దేవుడు తన వాగ్దానాలు మరి రూతు జీవితంలో ఎంత ఆశ్చర్యరీతిగా ఆమె జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడో, ఆమె జీవితాన్ని ఒక మరి ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిందో, ఆమెను ఎంత ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడో, నీ జీవితంలో కూడా అదే విధంగా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రశ్నలు నీ మనసులో ఉన్నాయా? Who is my provider? Who is my protector? What is my future? God is your protector. He guards you as the apple of his eye. కంటి పాపలాగా నిన్ను కాపాడే పరలోకపు తండ్రి ఉన్నాడు. మనుషులు ఒకవేళ మనల్ని కాపుదల కాసిన కొంతవరకేనండి. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నామండి. బస్సులు ఎక్కుతున్నారు, రావట్లేదు, ఇంటికి రావట్లేదు. ఫ్లైట్స్ ఎక్కుతున్నారు, ఫ్లైట్స్ కూలిపోతా ఉన్న, ఇంటిలో అడుగు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారని మరి గ్యారంటీ ఉండని ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటే, దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నీవు నేను కాపాడబడాలని ఆయన ఆశిస్తున్నాడు. మన కాపుదలకర్త ఆయన, మన పోషకుడు ఆయన. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మీ పట్ల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి. ఏం ఆలోచిస్తున్నాడండి దేవుడు నా గురించి? ఆయన వాగ్దానం చేస్తున్నాడు, సమాధానకరమైన ఉద్దేశాలే. హీ హ్యాస్ థాట్స్ టు ప్రాస్పర్ యూ, టు గివ్ యూ అ హోప్ అండ్ అ ఫ్యూచర్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. రూతు జీవితం నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు.
రకరకాల ప్రశ్నలతో, భయాలతో, సందేహాలతో ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో ప్రభా, విశ్వాసంతో వారి హృదయాలను నింపండి. నీ వైపు చూసి నీ మీద సంపూర్ణంగా ఆధారపడి నీలో ముందుకు సాగడానికి సహాయం చేయి. జీవితకాలం అంతా నమ్మకంగా నిన్ను వెంబడించి నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృప ఇక్కడున్న మా అందరికీ దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.